శుభ వివాహ కలెక్షన్స్, పెళ్లి షాపింగ్ పై భారీ బహుమతులు, పెట్టుబడి చీరలపై ప్రత్యేక ఆఫర్లు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఏప్రిల్ నెలలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వాళ్ళకి ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహగమన గతుల్ని మనం చూసుకునేటట్టయితే గురువు మిథున రాశిలో సంచారం, రాహు కుంభరాశిలోను, కేతు వచ్చేటప్పుడు సింహరాశిలో సంచారం చేయటం, శని కుజులు బుధుడు మీనరాశిలో సంచారం చేయటం, రవి వచ్చేటప్పటికల్లా మేషరాశిలో, బుధుడు కూడా మీనరాశి నుంచి మేషరాశిలోకి మారటం, శుక్రుడు కూడా మేషం రాశిలో ప్రథమార్థంలో ఉండటం, ద్వితీయార్థంలో శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేయటం జరుగుతుంది. ఇక్కడ తులారాశి రాశ్యాధిపతి అయిన శుక్రుడు వీళ్ళకి అనుకూలంగా ఉంటాడు. అంటే సప్తమ అష్టమాల్లో ఉండటం వల్ల కొంత అనుకూలమైన ఫలితం జరిగే అవకాశం ఉంది. సప్తమంలో మిశ్రమైన ఫలితం ఉంటుంది. అష్టమంలో వివాహాలు, శుభ కార్యక్రమాలు, ఆర్థిక పరంగా ఉండే సమస్యలు తగ్గటం, రుణబాధలు తగ్గించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే బుధుడి యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటైతే బుధుడు షష్టమంలో ఉంటాడు. షష్టమంలో ఉండటం వల్ల అందులో వ్యయాధిపతి, వ్యయాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు షష్టమ స్థానంలో ఉండటంలో వ్యాపార పరంగా బాగా కలిసి వచ్చే అంశాలు ఉంటాయి. అనుకున్న పనులన్నీ కూడా సరైన ప్రణాళిక, సరైన విధానంతో వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే లైఫ్ని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలనే విషయంలో ముందంజలో ఉండే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే శని యొక్క ప్రభావం, 6వ స్థానంలో శని ఉన్నాడంటే మంచివాడే. ధనధాన్య వృద్ధి కలుగుతుంది. విదేశాలకు వెళ్ళటం, అధిక ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాహన ప్రాప్తి కలిగే అవకాశాలు, గృహంలో మార్పులు, స్థానచలనం జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే స్థానచలనం జరిగే అవకాశం ఉంటుంది. ధనధాన్య వృద్ధి, ఆరోగ్యపరంగా గతం కంటే కూడా మంచి మెరుగైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే పంచమంలో రాహు యొక్క స్థితిని మనం ఆలోచన చేస్తే స్థానచలనం జరుగుతుంది. అంటే 6వ స్థానంలో శని ఉద్యోగాన్ని కల్పిస్తాడు, పంచమంలో రాహు స్థానచలనాన్ని చేస్తాడు. అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి, స్థానచలనం జరిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శుక్రుడి యొక్క ప్రభావం వల్ల ద్వితీయార్థంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, అలానే వాహన ప్రాప్తి కలిగే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి, పిత్రార్జితం బాగా రవి వల్ల కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కోర్టు సమస్యలు తగ్గుతాయి. ఎందుకంటే కోర్టు సమస్యలు తగ్గేది 6వ స్థానంలో కుజుడి యొక్క సంచారం. అంటే ఎక్కడైనా భూములు కొనుగోలు చేయటం, ఇళ్ళు కొనుగోలు చేయటం ఒకటి, కోర్టు సమస్యలు తగ్గే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కేతు యొక్క లాభస్థానంలో కేతు ఉండటం వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు తిరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. అలానే ఈ రాశి వారికి వచ్చేటప్పటికల్లా భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం, ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. అంటే చిరు వ్యాపారులు, బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. సో తులారాశి వారికి ప్రధానంగా శని బాగున్నాడు, అలానే కుజగ్రహం అనుకూలంగా ఉంటుంది, గురువు బాగున్నాడు, ద్వితీయార్థంలో శుక్రగ్రహం కూడా బాగున్నాడు. కాబట్టి ఇన్ని గ్రహాలు బాగుండటం వల్ల అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు, అంటే సంతానం లేకపోవటం, సంతానం సంపదప్రదం అంటారు. కాబట్టి ఇక్కడ సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి దానిలో కూడా కొంత ముందంజలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలవు. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. విద్యార్థులకు కూడా పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ఒకటి, ఈ అకాడమిక్ ఇయర్లో మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అనుకూలమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో గురువు బాగున్నాడు, శని బాగున్నాడు, కుజుడు గ్రహం బాగుంది, బుధగ్రహం బాగుంది, రవిగ్రహం మధ్య రకంగా ఉంటుంది. కాబట్టి అన్నీ కూడా వాళ్ళకి శుభ కార్యక్రమాలు, ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగం పరంగా కానీ ప్రమోషన్లు రావటం, వృత్తిపరంగా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే వృత్తిపరంగా కూడా బాగా డెవలప్మెంట్ చెందే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే అన్నిట్లో కూడా సర్వత్రా విజయం సాధించడం ఒకటి, అన్ని ప్రణాళికాబద్ధంగా రూపొందించుకుని లైఫ్ను లీడ్ చేసే అవకాశాలు ఉంటాయి. లైఫ్ను ఎన్హాన్స్ చేసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువుగారు ఈ రాశి వారు? గోసేవ చేయటం ఒకటి, పిల్లలకు పుస్తక దానం చేయటం ఒకటి, దానితో పాటు ప్రధానంగా రాహు యొక్క ఆరాధన చేయాలి. రాహు వల్ల ఏమిటి అని అంటే స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది.
స్థానచలనం జరిగే విషయాలు ఉంటాయి. అలానే విదేశాలకు వెళ్ళటం అనేది కొంత వాయిదాలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్దనం సింహకాకర్ప సంభూతం తమ రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని శత్రువులు వృద్ధి చెందకుండా కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా మినుములు దానం చేయాలి. మినుములతో పాటు ప్రత్యేకంగా గోధుమలు దానం చేయటం అనేది చాలా మంచిది. రాహుకాలంలో దీపం పెట్టడం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదువుకోవటం వల్ల మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ మాసంలో తులారాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షంగా ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి